ఒక ఊర్లో జ్ఞాన్దేవ్ అనే చెప్పులు కుట్టే అతను ఉంటాడు. జ్ఞాన్దేవ్ ఊర్లో రోడ్డు పక్కన కూర్చుని వచ్చిపోయే వాళ్లందరికీ చెప్పులు సరిచేస్తూ ఉంటాడు. అలాగే అతని 8 ఏళ్ల వయసు గల బిట్టు బూట్లను పాలిష్ చేస్తూ ఉంటాడు. బిట్టు స్కూల్కి కూడా వెళ్తూ ఉంటాడు. ఒకరోజు బిట్టు తన తండ్రితో పాటు కూర్చొని ఊరి సర్పంచ్ చెప్పులను పాలిష్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జ్ఞాన్దేవ్ కూతురు పాయల్ అక్కడికి వస్తుంది. నాన్నా, మీకు తెలుసా, బిట్టు 5వ తరగతి పరీక్షలో చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం తల్లి. నేను తన వయసులో ఉన్నప్పుడు నాకు కనీసం లెక్కలు కూడా వచ్చాయి కావు. పోన్లే, కనీసం తను లెక్కలైతే నేర్చుకుంటాడు కదా. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? నా తమ్ముడు బాగా చదువుకొని గొప్పవాడు కావాలని నేను కోరుకుంటున్నాను. అది కాదమ్మా, చదువు చెప్పడం అనేది సులువైన పనేం కాదమ్మా. ఈ కాలంలో శిక్షణ కూడా వ్యాపారంగా మారిపోయింది. కానీ నాన్న, నేను పెద్దవాడినై సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. మీకు తెలుసా, నేను నా తరగతిలో కంప్యూటర్ అందరికంటే బాగా చేస్తాను. బిట్టు చెప్పింది నిజమే నాన్న. మాస్టర్ గారు చెప్పారు, బిట్టు వేళ్లు కంప్యూటర్ కీబోర్డ్ మీద గుర్రంలాగా పరిగెడతాయని. సర్పంచ్ నవ్వుతూ జ్ఞాన్దేవ్తో ఇలా అంటాడు. నీ కొడుకు బిట్టు చాలా తెలివైనవాడు జ్ఞాన్దేవ్. నా ఉద్దేశం ప్రకారం తనని పై చదువులు చదివించకపోవడం తనకు అన్యాయం చేసినట్లవుతుంది జ్ఞాన్దేవ్. మీరు చెప్పిందైతే నిజమే సర్పంచ్ గారు, కానీ నేనేం చేయగలను? మీకైతే తెలుసు కదా, నేను ఒక చెప్పులు బాగు చేసేవాణ్ణి. మీరే చెప్పండి, రోజంతా అందరి చెప్పులు కుట్టి పాలిష్ చేసి నేను ఎంత సంపాదించగలను? నీ బాధను నేను అర్థం చేసుకోగలను. పట్నంలో నా మేనల్లుడు దినేష్, మేనకొడలు రుక్మిణి ఉంటున్నారు. నువ్వు కావాలంటే మీ వాడిని అక్కడికి తీసుకెళ్ళొచ్చు. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళు ఖచ్చితంగా ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో తనకి అడ్మిషన్ ఇప్పిస్తారు. మీ పిల్లలిద్దరికీ అక్కడ ఉండడానికి, ఇక్కడ ఉండటానికి, తినడానికి ఏ సమస్య ఉండదు. మీకు చాలా చాలా ధన్యవాదాలు సర్పంచ్ గారు. మీరు మా కుటుంబానికి ఎంతో ఉపకారం చేస్తున్నారు. అరే, ఇందులో ధన్యవాదాలు చెప్పడానికి ఏముంది జ్ఞాన్దేవ్? నీ బిట్టు బాగా చదువుకుంటే మన ఊరికి మంచి పేరు వస్తుంది కదా. మరుసటి రోజు పాయల్ తన తమ్ముడు బిట్టుని తీసుకుని పట్నంలో ఒక ఇంటి ముందుకు వెళ్లి డోర్ బెల్ కొడుతుంది. ఎవరు నువ్వు? నా పేరు పాయల్. తను నా తమ్ముడు బిట్టు. తను చదువు విషయంలో చాలా తెలివైనవాడు. మమ్మల్ని మా ఊరి సర్పంచ్ గారు మీ దగ్గరికి పంపించారు. అలాగా, అయితే నువ్వేనా పాయల్? తనేమో నీ తమ్ముడు బిట్టు. నా పేరు దినేష్. మీరిద్దరూ రావడానికి ముందే అంకుల్ నాకు కాల్ చేసి చెప్పారు. మీరిద్దరూ బయటెందుకు నిలబడ్డారు? రండి, లోపలికి రండి. పాయల్ తన బట్టల మూట తీసుకుని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లగానే తన దృష్టి సుమారు తన వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయి మీద పడుతుంది. తను చాలా ఖరీదైన బట్టలు వేసుకునుంటుంది. తను నా చెల్లెలు రుక్మిణి. తనెవరు అన్నయ్యా? తను పాయల్. తనేమో తన తమ్ముడు బిట్టు. ఇవాటి నుండి వీళ్ళిద్దరూ మన ఇంట్లోనే ఉంటారు. బిట్టుకి కంప్యూటర్స్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఊర్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఏమీ లేదు. రుక్మిణి ఎగతాళి చేసే ఉద్దేశంతో నవ్వుతూ, ఏంటన్నయ్యా, నీకేమనిపిస్తోంది? ఈ పల్లెటూరు బైతులకి కంప్యూటర్ తెలుస్తుందా? వీళ్ళు పెద్దవాళ్లయ్యి కూలి పనులు చేసుకుంటారంతే. నాకేమనిపిస్తోందంటే వీళ్ళిద్దరినీ నాకు ఊర్లో ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. అరే, నాకు గుర్తొచ్చింది. ఈ అబ్బాయి తనే కదా. తను ఊర్లో రోడ్డు పక్కన నా చెప్పులు పాలిష్ చేశాడు. వాళ్ల నాన్న చెప్పులవాడు కదా. నోరు మూసుకో రుక్మిణి. నీకు ఈ విధంగా మా ఊరి వాళ్ళని అవమానించే హక్కు లేదు. మర్చిపోకు, నువ్వు ఏ ఊరి వాళ్ళనైతే హేళన చేస్తున్నావో మన కుటుంబం కూడా ఆ ఊరికి చెందింది. అదంతా సరే అన్నయ్యా, కాని నువ్వు ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? కంప్యూటర్ ఇంటెలిజెంట్ వాళ్లకి మాత్రమే వస్తుంది, అంతేగాని చెప్పులు కుట్టేవాళ్లకి కాదు. ఆ మాట చెప్పి రుక్మిణి గదిలోకి వెళ్లిపోతుంది. తన తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. అదేంటంటే, అమ్మా నాన్నలు పోయిన తర్వాత నేనే తనని చాలా ముద్దుగా పెంచాను. అందుకే తను అలా బిహేవ్ చేస్తుంది. ఏం పర్వాలేదు, నేను తన మాటల్ని తప్పుగా తీసుకోలేదు. మీరిద్దరు చేతులు కాళ్ళు కడుక్కొని భోజనం చేయండి. ఆ తర్వాత నేను ఒక అడ్రస్ ఇస్తాను మీకు. అది ఇక్కడ చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్. నేను వాళ్లతో ఫోన్లో మాట్లాడాను. నువ్వు నీ తమ్ముడిని తీసుకుని అక్కడికి వెళ్ళు. మరుసటి రోజు పాయల్ బిట్టుని తీసుకుని నగరంలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ యజమాని ప్రభాస్ శర్మ పాయల్ని బిట్టుని చూసి ఆశ్చర్యపోతుంది. మీరిద్దరూ ఎవరు?
లోపలికెలా వచ్చేశారు? నా పేరు పాయల్. తను నా తమ్ముడు బిట్టు. తనకి కంప్యూటర్స్ నేర్చుకోవాలని చాలా ఆసుంది. తను కంప్యూటర్ని చాలా బాగా చేస్తాడు. కంప్యూటర్ కీబోర్డ్ మీద తన వేళ్లు గుర్రాల్లాగా పరిగెడతాయి. చాలు అంతగా పొగడాల్సిన అవసరమేమీ లేదు. నిజానికి మీ ఇద్దరి బట్టలు చూస్తే నాకు అస్సలు అలా అనిపించడం లేదు. మీరిద్దరూ ఎప్పుడైనా కంప్యూటర్ మోహమైనా చూసారా అని. కంప్యూటర్ని నేను కాదు, నా తమ్ముడు నేర్చుకోవాలనుకుంటున్నాడు. మీ చుట్టుపక్కలున్న పిల్లల్ని చూసారా? వీళ్లందరూ నగరానికి చెందిన టాప్ కాన్వెంట్ స్కూల్ పిల్లలు. చాలా డబ్బున్న ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు. నాకేమనిపిస్తోందంటే మీ నాన్న నీ తమ్ముడిని ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చదివించుంటాడు. అది కూడా ఎక్కడైనా డబ్బులు అప్పు తీసుకుని. ఇది నిజమే. మా నాన్న చాలా పేదవాడు. ఆయన చెప్పులు కుట్టేవాడు. నా తమ్ముడు ఆయనకి ఆయన పనిలో సాయం కూడా చేస్తాడు. కానీ తను ఎంత బాగా చెప్పులు పాలిష్ చేస్తాడో కీబోర్డ్ మీద తన వేళ్లు అంతకంటే బాగా పనిచేస్తాయి. పాయల్ మాట విని ప్రభా శర్మ నవ్వుతుంది. నీకు తెలుసా, ఇక్కడ కంప్యూటర్ నేర్చుకోవాలంటే ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉండడం చాలా అవసరం. నీ తమ్ముడి దగ్గర ల్యాప్టాప్ ఏమైనా ఉందా? లేదు, మా దగ్గర ల్యాప్టాప్ ఏమీ లేదు. మా ఇన్స్టిట్యూట్లో ఒక రూల్ ఉంది. ఏ పిల్లల దగ్గరైతే మంచి ల్యాప్టాప్ ఉంటుందో మేం వాళ్లకి మాత్రమే పాఠాలు చెప్తాము. అది కూడా యాపిల్ ల్యాప్టాప్ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ తమ్ముడు కోసం ల్యాప్టాప్ కొంటావో అప్పుడు ఇక్కడికి రా. పాయల్ మొహాన్ని దిగులుగా పెట్టుకుని బిట్టుని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుంది. అక్కడ జరిగిందంతా కూడా దినేష్కి చెప్తుంది. క్షమించు పాయల్, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. యాపిల్ ల్యాప్టాప్ ఎంత ఖరీదుంటుంది? దినేష్ మాట్లాడడానికి ముందే రుక్మిణి మాట్లాడుతుంది. యాపిల్ ల్యాప్టాప్ ఎంతకైతే వస్తుందో అంతకీ మీ ఇల్లు కూడా రాదేమో. నేను మా ఊరికి తిరిగి వెళ్లలేను. అలా వెళ్తే ఊరి వాళ్లు నన్ను నా తమ్ముణ్ణి ఎగతాళి చేస్తారు. మీరు నాకు ఇక్కడేదైనా పనిప్పించగలుగుతారా? నేను రాత్రి పగలు కష్టపడతాను. మా తమ్ముడి కోసం ఒక ల్యాప్టాప్ కొనిస్తాను. దినేష్ పాయల్కి బిట్టుకి ఒక దుకాణంలో పనిప్పిస్తాడు. పాయల్ ఇంకా బిట్టు రాత్రి పగలు కష్టపడతారు. కొన్ని నెలల తర్వాత పాయల్ ఎంతో కష్టపడి 10,000 రూపాయలు సేకరిస్తుంది. తను తన తమ్ముడితో పాటు ఒక ల్యాప్టాప్ షోరూంకి వెళ్తుంది. ఎదుగో అమ్మాయి, నువ్వు లోపలికెందుకొచ్చావు? నాకు ఒక ల్యాప్టాప్ కావాలంకల్, అది కూడా యాపిల్. నీకు తెలుసా అసలు యాపిల్ ల్యాప్టాప్ ఎంతుంటుందో? 1,00,000 రూపాయలుంటుంది. నీ దగ్గర అంత డబ్బుందా? 1,00,000 రూపాయలైతే లేవంకల్ నా దగ్గర. నేను కష్టపడి పనిచేసి 10,000 సేకరించాను. నేను విన్నాను నగరంలో వస్తువులు ఇన్స్టాల్మెంట్లో కూడా ఇస్తారంట కదా. దుకాణం అతను పాయల్ని చూసి అర్థం చేసుకుంటాడు తను పల్లెటూరు నుంచొచ్చిందని. అతను మోసగాడు, ఎంతో తెలివైనవాడు. సరే, అయితే నాకు ఆ 10,000 ఇప్పుడివ్వు. రేపొచ్చి ల్యాప్టాప్ తీసుకువెళ్ళు. పాయల్ ఎంతో అమాయకంతో తనకి డబ్బులిచ్చేస్తుంది. మరుసటి రోజు ఎప్పుడైతే పాయల్ బిట్టుని తీసుకుని దుకాణందారు దగ్గరికి వెళ్తుందో అప్పుడతను వాళ్లని మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకసలేమీ గుర్తులేదు. మీరు నాకు డబ్బులు ఎప్పుడిచ్చారు? 10,000 ఎప్పుడైనా మీరు మీ జీవితంలో చూశారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. పాయల్ ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుంటుంది. అప్పుడే తన దగ్గరికి ఒక ముసలి వ్యక్తి ల్యాప్టాప్ చేతిలో పట్టుకొని వస్తాడు. ఏమైందమ్మా, నువ్వెందుకలా ఏడుస్తున్నావు? పాయల్ ఎంతో అమాయకంగా ఏడుస్తూ జరిగిందంతా ఆ వ్యక్తికి చెప్తుంది. ఇదిగో, నువ్వు నీ తమ్ముడికి ప్రస్తుతానికి నా ల్యాప్టాప్ నివ్వు. నాకు ఇప్పుడు దీని అవసరమేమీ లేదు. ఎప్పుడైతే నీ తమ్ముడు కంప్యూటర్లో నిపుణుడవుతాడో అప్పుడు నేను దీన్ని తిరిగి తీసుకుంటాను. కానీ మీరు మాకు ఎందుకు సాయం చెయ్యాలనుకుంటున్నారు? నీకు ఇది చెప్పడానికే, ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్లు కాదు అని. ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ల్యాప్టాప్ని పాయల్కి ఇస్తాడు. పాయల్ సంతోషంగా తన తమ్ముడితో, ఏది త్వరగా నీ మ్యాజిక్ని చూపించు. నాకు ఫోటోషాప్లో ల్యాప్టాప్ ఇమేజ్ తయారు చేసి చూపించు. బిట్టు వెంటనే ల్యాప్టాప్ ఇమేజ్ చేస్తాడు. కాని ఎప్పుడైతే తను ఫోటోషాప్లో ఇమేజ్ని తయారు చేస్తాడో అప్పుడు ఉన్నట్టుండి వాళ్లకి నిద్ర పట్టినట్టవుతుంది. మరుక్షణమే వాళ్ల ముందు మరొక ల్యాప్టాప్ ప్రత్యక్షమవుతుంది. ఇదెలా అయ్యింది? మన దగ్గర ఒక్క ల్యాప్టాపే ఉంది కదా. ఏమో తెలియదక్కా, ఇది ఎలా జరిగిందో.
ఏది ఇంకో ఇమేజ్ చెయ్యి. బిట్టు ఇంకొకసారి కూడా ఇమేజ్ చేస్తాడు. మొదటిసారి లాగానే వాళ్ళక్కడ మరొక ల్యాప్టాప్ని చూస్తారు. నేను ఈ ఇమేజ్లో ఎటువంటి ల్యాప్టాప్ని చేశానో ఇది సరిగ్గా అలానే ఉందక్క. బహుశా ఈ ల్యాప్టాప్ మ్యాజిక్ ల్యాప్టాప్ అనుకుంటా. ఈ ల్యాప్టాప్లో ఇంకేదైనా వస్తువు చేసి చూపించు. బిట్టు ల్యాప్టాప్లో వేరే వస్తువు ఇమేజ్ని చేస్తాడు. అప్పుడక్కడ ఏ చమత్కారమూ జరగలేదు. కాని ఎప్పుడైతే తను ల్యాప్టాప్ ఇమేజ్ తయారు చేస్తాడో దాని ఇమేజ్ రెడీ అవ్వగానే అక్కడ మరొక ఇమేజ్ ప్రత్యక్షమవుతుంది. పాయల్కి అర్థమవుతుంది ఈ ల్యాప్టాప్ లోపల నుంచి ల్యాప్టాపే వస్తుంది అని. అక్క, ఈ ల్యాప్టాప్ ధర కనీసం 1,00,000 రూపాయలుంటుంది. ఇలాగైతే మనం చాలా ధనవంతులు అవుతాము. లేదు బిట్టు, మనం ఈ ల్యాప్టాప్ని ₹1 అమ్ముదాం. అప్పుడు మనలాగా మరికొంతమంది పేదవాళ్లు కంప్యూటర్స్ నేర్చుకోవచ్చు. ఆ రోజు తర్వాత నుంచి బిట్టు రోజంతా ల్యాప్టాప్లో నుంచి బోలెడని ల్యాప్టాప్లు తీస్తాడు. పాయల్ పేదవాళ్లకి ఆ ల్యాప్టాప్ని ₹1 అమ్ముతుంది. ఆ విధంగా కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ చాలా డబ్బులు సేకరిస్తారు. బిట్టు అడ్మిషన్ ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. పాయల్ బిట్టుని తీసుకొని చేతిలో ల్యాప్టాప్ పట్టుకొని ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్తుంది. ఇదిగోండి మేడం, మీ ఫీజ్. నా తమ్ముడి దగ్గర ఇప్పుడొక ల్యాప్టాప్ కూడా ఉంది, అది కూడా యాపిల్ది. నేను అసలు నమ్మలేకపోతున్నాను. కాని కళ్లతో చూసిన దాన్ని కాదని అనలేను కదా. నువ్వు నీ తమ్ముడి కోసం నిజంగానే చాలా కష్టపడ్డావు. ఆ రోజు తర్వాత నుంచి బిట్టు మనసు పెట్టి కంప్యూటర్ నేర్చుకుంటూ ఉంటాడు. ఇక కొన్ని నెలల్లోనే బిట్టు కంప్యూటర్లో ఎక్స్పర్ట్ అవుతాడు. తను రోజంతా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఉంటాడు. సాయంత్రం తన ల్యాప్టాప్లో ఫోటోషాప్లో ల్యాప్టాప్ ఇమేజెస్ ని తయారు చేస్తాడు. ల్యాప్టాప్లో నుంచి ల్యాప్టాప్స్ ప్రత్యక్షమవుతాయి. పాయల్ ఆ ల్యాప్టాప్స్ అన్నిటినీ ₹1కే పేద పిల్లలకు అమ్ముతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత బిట్టుకి విదేశీ కంపెనీలో కంప్యూటర్ నేర్చుకునే ఆఫర్ వస్తుంది. ఇక అదే విషయం రుక్మిణికి దినేష్కి అస్సలు నచ్చదు. ఏంటన్నయ్యా ఇది? చెప్పులు కుట్టేవాడి కొడుకు ఇంత ప్రతిభాశాలి ఎలా అవుతాడు? ఇది నేను అస్సలు ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు. నేను కేవలం అంకుల్ మాటలు విని వాళ్ళని ఇంట్లో ఉండమన్నాను. 2-3 రోజులు ఉండి వాళ్లే వెళ్ళిపోతారనుకున్నాను. కానీ వాళ్ళు నిజంగానే అద్భుతం చేశారు. కానీ అన్నయ్య, నాకొక విషయం అర్థం కావడం లేదు. ఈ విషయం మనిద్దరికి మాత్రమే తెలుసు. ఆ షాప్ అతను పాయల్ 10,000 లాగేసుకున్నాడు. అతన్నలా చెయ్యమని నువ్వే చెప్పావు. మరి బిట్టు దగ్గర ఇప్పుడు ఇంత ఖరీదైన ల్యాప్టాప్ ఎక్కడ్నుంచొచ్చింది? అది నాకు తెలీదు రుక్మిణి. కాని ఇవాళ్ల బిట్టుకి ఒక విదేశీ కంపెనీ కంప్యూటర్ నేర్చుకునే ఆఫర్ ఇచ్చింది. నీకు తెలుసా, ఆ కంపెనీలో ఎంతో గొప్ప ధనవంతుల పిల్లలు కూడా కంప్యూటర్ నేర్చుకోలేరు. కొన్నేళ్ల తర్వాత బిట్టు ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. కాని తను మల్టీ కంపెనీస్ నుంచి వచ్చిన ఉద్యోగం ఆఫర్స్ ని నిరాకరిస్తాడు. తన అక్క పాయల్ని తీసుకుని తన ఇంటికి, తన ఊరికి తిరిగి వెళ్తాడు. నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది బాబు. కానీ నాకు అసలు అర్థం కావడం లేదు. నువ్వు అంత పెద్ద కంపెనీల నుంచి వచ్చిన ఆఫర్లను ఎందుకు నిరాకరించావు? నాన్న, నేను మన ఊర్లోనే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నాను. మన ఊరి పిల్లలందరికీ ఒక్కో ల్యాప్టాప్ ఇస్తాను. నేనేం కోరుకుంటున్నానంటే మన ఊరి పిల్లలందరూ ఎంతో అభివృద్ధి చెందాలని. రాబోయేది కంప్యూటర్ కాలం కదా. నాకు చాలా గర్వంగా ఉంది బాబు. బిట్టు తన అక్కతో కలిసి ఊర్లోనే చాలా పెద్ద కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెడతాడు. ప్రతి పిల్లలకి ఒక్కో ల్యాప్టాప్ కేవలం ₹1కే అమ్ముతాడు. ఊర్లో పిల్లలందరూ కూడా కంప్యూటర్లో ఎక్స్పర్ట్ అవుతారు. ఒకరోజు బిట్టు రాత్రివేళ ల్యాప్టాప్లో ఫోటోషాప్లో ల్యాప్టాప్ ఇమేజ్ చేసి ల్యాప్టాప్ని తీస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆ వ్యక్తి వస్తాడు. అరే, మీరే కదా? మీరే మా అక్కకు ఈ మ్యాజిక్ ల్యాప్టాప్ ఇచ్చారు కదా? మీరు ఆ రోజు ఈ మ్యాజిక్ ల్యాప్టాప్ ఇవ్వకపోయుంటే నేను ఈ స్థాయికి చేరుకుని ఉండేవాణ్ణి కాదు. నాకు తెలుసు. మరి ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్ని తీసుకెళ్ళడానికి వచ్చారా? కాదు, నీకంటే ముందు ఈ ల్యాప్టాప్ని ఎంతో మందికి ఇచ్చాను. కానీ వాళ్ళందరూ కూడా స్వార్థపరులయ్యారు. నువ్వే మొదటి వ్యక్తివి. ఈ మ్యాజిక్ ల్యాప్టాప్ని సరిగ్గా ఉపయోగించిన వాడివి. ఇవాళ్టి నుంచి ఈ ల్యాప్టాప్ నీ సొంతం. కానీ మీ గురించి మీరేం చెప్పనేలేదు. కొన్ని విషయాలు ఈ ప్రపంచంలో రహస్యంగానే ఉండాలి. బిట్టు, అర్థం చేసుకో. భగవంతుడు నన్ను నీ దగ్గరకు పంపించాడు అని.
ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బిట్టు ఇవాళ్టికి కూడా 1 రూపాయికే ల్యాప్టాప్ని అమ్ముతూ ఉన్నాడు.